మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా వార్తల్లోకి ఎక్కింది. మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేసి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి జంప్ చేసి కాంగ్రెస్ పార్టీ తరపున నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో పోటీ చేయటం అనేది రాజకీయ వర్గాల్లోనూ రాష్ట్ర ప్రజలలోనూ చర్చనీయాంశమైంది. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ అక్కడున్న 176 గ్రామాలలో 156 గ్రామాల్లో ప్రచారాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి. చలమల కృష్ణారెడ్డి మునుగోడు నియోజకవర్గ నారాయణపురం వాసి. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆ నియోజకవర్గంతో సంబంధం లేదు. ఈయన ఎక్కడి నుంచో వచ్చి స్థానికేతరుడుగా పోటీ చేస్తున్నాడు. కానీ చలమల కృష్ణారెడ్డి స్థానికుడు. నా నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధి వాటి కోసం నేను రాజకీయంలో వచ్చి పోటీ చేస్తున్నాను అంటున్నాడు. ఉప ఎన్నిక జరిగిన సందర్భంలోనే చలమల కృష్ణారెడ్డి ఆయన పోటీ చేస్తానంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పలుమార్లు మునుగోడులో గెలిచాడు, ఆయన కుమార్తెకు ఒక అవకాశం ఇద్దాం అని చెప్పి పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా పోటీ పెడితే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఘోర పరాజయం జరిగింది. అప్పుడే ఉప ఎన్నిక సందర్భంగానే చలమల కృష్ణారెడ్డికి సీట్ ఇచ్చున్నట్లయితే పాల్వాయి స్రవంతి కంటే 3-4 రెట్లు ఓట్లు వచ్చాయి. గెలవకపోయినా ఇంకా గౌరవప్రదంగా ఓట్లు వచ్చాయి. చలమల కృష్ణారెడ్డికి ఉప ఎన్నిక సందర్భంగా కృష్ణారెడ్డి ఉప ఎన్నిక ఆమె నిలబడుతుంది. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పుడు నువ్వే మా అభ్యర్థివి అని చెప్పి అప్పుడే చెప్పారు. ఉప ఎన్నిక పూర్తవగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చలమల కృష్ణారెడ్డి తన జేబు ఖాళీ చేసుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఊరూరా ప్రచారం చేసుకున్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఆయనకి గ్రామాల నుంచి సమాచారం వచ్చింది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆయన హాలిడే పొలిటీషియన్ అంటారు. ఎప్పుడో చేస్తుంటాడు, అప్పుడప్పుడు వస్తుంటాడు. తీరిక దొరికినప్పుడు, తన వ్యాపారం చేసుకుంటున్నప్పుడు, సమయము వేళ ఖాళీ దొరికినప్పుడు వచ్చి రాజకీయం చేస్తాడు. కానీ చలమల కృష్ణారెడ్డి ఒక దీక్షతో, నిష్ఠతో ప్రతిరోజు గ్రామాలు తిరుగుతూ ప్రజలకు దగ్గరయ్యాడు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆయన సమాచారాన్ని తెలుసుకుని మునుగోడులో రాజగోపాలరెడ్డి గెలవడని అర్థమైపోయింది. అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక ప్రతిపాదన ఇచ్చాడు. నేను మునుగోడులో పోటీ చేయను, నాకు ఎల్బీ నగర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఎల్బీ నగర్ అర్బన్ వాతావరణం. అక్కడ ఎల్బీ నగర్లో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది. అన్ని డివిజన్లో కార్పొరేటర్లు గెలిచాడు. అందువల్ల ఎల్బీ నగర్ అని అడిగాడు. దానికి కూడా హైకమాండ్ ఒప్పుకున్నది. సరే, మునుగోడులో ఒకానొక దశలో భార్య లక్ష్మిని మునుగోడులో నిలబెట్టి రాజగోపాలరెడ్డి బీజేపీ పార్టీ తరపున ఎల్బీ నగర్ కూడా సిద్ధమయ్యారు. అటువంటి తరుణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒత్తిడి తెచ్చి రాజగోపాలరెడ్డి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒక రకంగా ఆయనపై ఒత్తిడి చేసి బలవంతం చేసి ఆయన ఆత్మసాక్షికి వ్యతిరేకంగా రాజగోపాలరెడ్డి పార్టీ మారడానికి కారణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దానికి కూడా ఒక కారణం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రుల గురించి చర్చించుకుంటున్నారు, వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఆలీ లేదు, సూలి లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు. ఇక నల్గొండ నాయకులు నేనంటే నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకుంటున్నారు. నేను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని, నేనే ఈ విజయానికి కారణం, గెలిస్తే అందుకని ఏకంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది, నేను 6 గ్యారంటీల మీద సంతకం పెడతాను రండి అని చెప్పి ఇప్పటి నుంచి ఆహ్వానం పలుకుతున్నాడు. ఆయన నిన్నగాక మొన్న వచ్చాడు. తినగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది 2 సంవత్సరాలు లేదు. ఈ పార్టీలో 40-45 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక ఆయన ఎన్ని పార్టీలు మారాడో ఆయనకే తెలియదని చెప్పి విమర్శలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో 2 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఈ ఓటుకు నోటులపై ఇప్పుడు సీటుకు నోటు, టిక్కెట్లు అమ్ముకున్నాడు, డబ్బులు కమ్ముడు పోయాడు, విలాలు తీసుకున్నాడు, ప్లాట్లు తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు. ఇది మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో కాంగ్రెస్ సీట్లు రేవంత్ రెడ్డి అమ్మేశాడనే అభియోగాలు ఉన్నాయి. సొంత పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగా రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడని చెప్పి ఆయనే పత్రికాముఖంగా కూడా మాట్లాడిన విషయం ఎవరు తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాకు హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉన్నది, నేనే ఛాంపియన్ని, నేను సీనియర్ని, కనుక నా భార్య నేను ఇద్దరం గెలుస్తాం, మా ఇంట్లోనే 2 ఎమ్మెల్యేలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి అని ఆయన ధీమా ఆయనకున్నది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నేను గత 30-40 ఏళ్ళగా మా కుటుంబం అంకితమైంది, మేమేం తక్కువ తిన్నామా, నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కనుక ఆయన బలం కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బలవంతం చేసి పార్టీ మార్చాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి రేపు గెలిచినా ఏ పార్టీలో ఉంటారో వాళ్ళకే తెలియదు. అనుకూల వాదం, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కాంట్రాక్టుల కోసమే పార్టీలు మారుతుంటారని వాళ్ళపై ఆరోపణలు ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అంటున్నాడు. ఇక జానారెడ్డి మరొక అడుగు ముందేసి అసలు ముఖ్యమంత్రి పదవే నన్ను వరిస్తుంది, నా దగ్గర నడుచుకొస్తుంది ముఖ్యమంత్రి పదవి, అసలు నేను అడగాల్సిన అవసరం లేదు, నేను పోటీ చేయాల్సిన అవసరం లేదు, నాకు తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ దగ్గర సర్వం చక్రం తిప్పింది నేనే, నంబర్ 2 నేనే ఆ రోజుల్లో, అందువల్ల నాకున్న రాజకీయ అనుభవం, పరిపాలనా అనుభవం, నా వయసు దృష్ట్యా ఆ ముఖ్యమంత్రి పదవి నా వద్దకు నడుచుకొస్తుంది, నేను సిద్ధంగా ఉన్నాను దాన్ని చేపట్టడానికి ఆయన. ఇక బీసీ సామాజిక వర్గంలో మదియాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్, వి హనుమంతరావు, మేమేం తక్కువ తిన్నామా, మేము కాంగ్రెస్ పార్టీకి విశేషమైన సేవలు అందించామని. వి హనుమంతరావు అయితే గత 50 సంవత్సరాలుగా నేను యూత్ కాంగ్రెస్తో ప్రారంభించి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ సేవలో తరించిపోతున్నాను. గతంలో నేను మంత్రిగా పనిచేశాను, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాను. నాకున్న సీనియారిటీని బట్టి నాకు బీసీ తరపున నేను ముఖ్యమంత్రి అవడానికి అన్ని అర్హతలు నాకున్నాయని వి హనుమంతరావు. ఇక ఎస్సీ సామాజిక వర్గంలో సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క, ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన పెద్ద అన్న మల్లు అనంతరాములు నాగర్ కర్నూలు ఎంపీగా పనిచేసి జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా, ఫార్మ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా, ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి సన్నిహితంగా ఉంటూ ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆకస్మిక మరణం చెందాడు. ఆయన వారసుడిగా మల్లు అనంతరాముల సోదరుడు డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూలు ఎంపీగా, జడ్చర్ల ఎమ్మెల్యేగా, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సేవలు అందించాడు. ప్రస్తుతం డాక్టర్ మల్లు రవి
కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన సేవలు అందిస్తున్నాడు. బట్టి విక్రమార్కుడు ఆ కుటుంబంలో మూడో వ్యక్తి రాజకీయంలో. ఆయన మదిరలో వరుస విజయాలు ఆయన్ని వరిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈయన్ని చీఫ్ విప్గా కూడా నియమించడం జరిగింది. బట్టి విక్రమార్క ఆయన ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నాడు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర్ రాజనరసింహ నేను ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి అలాగే గీతారెడ్డి, నేను మహిళని, సీనియర్ని, డాక్టర్ని, నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళని అని చెప్పి ఆమె కూడా ఆశిస్తూ ఉంది. ఇక మైనారిటీలో షబ్బీర్ అలీ, మైనారిటీలకు అవకాశం ఇవ్వరా, నన్ను పరిశీలించండి అంటున్నాడు. గిరిజనులకు వచ్చేసరికి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్. ఈ విధంగా కులాల వారీగా ముఖ్యమంత్రుల సంఖ్య ఎక్కువైపోయింది. ఇంకా ఎన్నిక జరగలేదు, ఫలితాలు రాలేదు, ఇప్పుడే ముఖ్యమంత్రి గురించి ఊహాగానాలు ఊహించుకోవటం. ఈ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాలరెడ్డిపై ఒత్తిడి తెచ్చి పార్టీ మార్పించాడు. కానీ అక్కడ పరిస్థితి మాత్రం మునుగోడులో బీజేపీ ఉప ఎన్నికలో బాగా బలపడింది. కమలం గ్రామస్థాయికి వెళ్ళిపోయింది. మోడీ గారి సిద్ధాంతం బాగా గ్రామస్థాయిలో వంట పట్టించుకున్నారు. ఈయన పూటకో పార్టీ మారతాడని చెప్పి రాజగోపాల్ రెడ్డిని ఆదరించే పరిస్థితి కనపడటం లేదు. చలమల కృష్ణారెడ్డి దారేటు అంటే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి కమలం పార్టీ తరపున చలమల కృష్ణారెడ్డి పోటీ చేస్తాడనే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చలమల కృష్ణారెడ్డితో చర్చలు జరిపి ఆయన ఒప్పించి బీజేపీ అభ్యర్థిగా మునుగోడు నుంచి చలమల కృష్ణారెడ్డిని పోటీకి పెట్టాలనే ఆలోచన ఉంది. గతంలో చలమల కృష్ణారెడ్డికి ముందు బీజేపీ ఆలోచన ఎలా ఉండిందంటే, డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ మాజీ భువనగిరి లోక్సభ సభ్యుడు, గౌడ సామాజిక వర్గానికి చెందినవాడు. మునుగోడు నియోజకవర్గంలో గౌడ బీసీలు అధికంగా ఉన్నారు. ఆయన మంచి పేరు ప్రతిష్టలు కలిగిన సూపర్ స్పెషలిస్ట్ డాక్టరు, వివాదరహితుడు, సౌమ్యుడు. ఆయనైతే గెలిచేస్తాడు అని ఆయన పెడదామనే ఆలోచనలో ఉంటే డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ భువనగిరి లోక్సభకు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఆయన అసెంబ్లీలో పోటీ చేయడానికి అంత ఇష్టత లేదు. గతంలో పోటీ చేసిన మనోహర్ రెడ్డి, ఆయన పేరు పరిశీలనలోకి వచ్చిన చలమల కృష్ణారెడ్డిపై సానుభూతి పవనాలు. మునుగోడు ప్రజలందరూ కూడా ఆయన పాపం కాళ్లకు బొబ్బలు కట్టేలా తిరిగాడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు, ఊరూరా ప్రతిరోజు తిరిగాడు, మన చుట్టూ తిరిగాడు, మనల్ని నమ్ముకున్నాడు, మునుగోడు ప్రజలు నమ్ముకున్నాడు. ఇక్కడ స్థానికుడు, మన నారాయణపురం వాసి, మన నియోజకవర్గానికిలో పుట్టిన వ్యక్తి కనుక మనమంటే ప్రేమ ఉంటుంది. వేరే వాళ్ళు వస్తారు, వాడుకుంటారు, వదిలేస్తారు, పోతారు అని స్థానికేతరుడు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి స్థానికేతరుడు. ఆయన మనల్ని వాడుకుంటాడు, ఎక్కడ పోతాడో తెలియదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమి గొప్ప రాజకీయ నాయకుడు, ప్రజల అభిమానం గల వ్యక్తి ఏం కాదు. ఆయన 2014లో భువనగిరి లోక్సభకు పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ అదే నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేస్తే బూరా నర్సయ్య గౌడ్ గెలిచాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లోక్సభ సభ్యుడిగా ఓటమి చెందాడు. అందువల్ల కోమటిరెడ్డి సోదరులకు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో వాళ్ళకున్న పేరేంటంటే, వాళ్ళు స్వార్థపరులు, కాంట్రాక్ట్లు, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటమే వాళ్ళ పని. దానికోసం రాజకీయాలను వ్యాపారం కోసం వినియోగించుకుంటున్నారు. అవకాశవాదులు. పూటకో పార్టీ మారతారు, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలవని పరిస్థితి అని చెప్పి
ప్రజలు ఆదరించే పరిస్థితి లేకుండా పోయింది. చలమల కృష్ణారెడ్డి కమలం పార్టీ తరపున మునుగోడులో పోటీ చేస్తే అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి, సానుభూతి పవనాలను బట్టి ఆయన గెలుపు తథ్యమని రెండవ స్థానం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధికార పార్టీ ఆయనకున్న సొంత క్యాడరు బీఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. సొంత పార్టీ వాళ్ళను కూడా ఆదరించకుండా దూరం పెంచుకోవటం వల్ల కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో పోటీ చేసిన చలమల కృష్ణారెడ్డే ముందంజలో ఉంటాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ఇంకా ఆయన సీటు మారే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్లో మధు యాష్కి గౌడ్కి ఇచ్చేసింది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను ఛాంపియన్ అని చెప్పి నేను గజ్వేల్లో కూడా పోటీ చేస్తాను అని అంటున్నాడు. గజ్వేల్లో ఈయనకి ఏ రకమైన పరిచయాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఏమీ లేవు. అక్కడికి వెళ్ళినా పరాభవమే ఎదురవుతుంది. కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులోనే కష్టతరం అయితే ఆయన గజ్వేల్లో వెళ్ళి ఏం సాధిస్తాడు అని చెప్పి కొన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి. ఆఖరి నిమిషంలో అన్నొచ్చి బలవంతంగా పార్టీ మార్చి వ్యక్తిగత ప్రతిష్ట అది దిగజారటమే కాకుండా గెలుపు కూడా అవకాశము సన్నగిల్లుతుందని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మదన పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోపల ఉండే ఒక బలమైన కోరిక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేను ముఖ్యమంత్రి కావాలి, అందుకు నా ఇంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్యకు 2 ఓట్లు ఉన్నట్టు నా దగ్గర 2 ఓట్లు ఉన్నాయని చెప్పి ఒత్తిడి పెంచడానికి ఉపయోగించుకోవాలని రాజగోపాల్ రెడ్డిని పార్టీ మార్పిచ్చాడని భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ ఓటర్లు 2014లో మా కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచింది ఇచ్చింది అని చెప్పారు. అప్పుడు తెలంగాణ ప్రజలు ఇచ్చిన గౌరవం కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు. 2018లో అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. కనుక ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా రాజకీయ పార్టీలన్నీ కలిసి పోటీ చేద్దామని సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, టీజేఎస్, కాంగ్రెస్ అన్నీ కలిసి పోటీ చేశాయి. అప్పుడు 2018లో వచ్చిన సీట్లు 19 సీట్లు వస్తే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు. వీళ్ళకి ఒకరికి మంత్రి పదవి ఇచ్చారు, మరి కొంతమందికి పదవులు ఇచ్చారు, మరి కొంతమందికి డబ్బులు ఇచ్చారు, కొంతమంది కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు 2018లో. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఓటర్లకు ఉండే అనుమానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఆయన ఆ పార్టీలో కొనసాగుతాడని నమ్మకం ఏంటి? మళ్ళీ కేసీఆర్ ఏ కేసీఆర్ని అయితే మనం వద్దనుకుంటున్నామో, కారు వద్దనుకుంటున్నామో, మార్పు కోరుకుంటున్నామో, మళ్ళీ కేసీఆర్ వీళ్ళని కొనుక్కుంటాడు కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి వేస్తే మన ఓటు వృధా అవ్వచ్చు అని ఆలోచన ఓటర్లో ఉంది. 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఒక్కసారి కమలానికి అవకాశం ఇచ్చి చూద్దామే. డబుల్ ఇంజిన్ అంటున్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే మన బతుకులు ఎలా ఉంటాయో అనేది చూద్దాం ఒకసారి. వాళ్ళు 60 సంవత్సరాలు పరిపాలించారు. ఒక్క ఛాన్స్ బీజేపీ కమలానికి ఇస్తే బాగుంటుందేమనే ఆలోచన తెలంగాణ ఓటర్లు, రాష్ట్ర ప్రజల్లో వచ్చింది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు ముఖ్యమంత్రి అవుతాడు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే వెలమ సామాజిక వర్గం వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీ అధికారంలోకి వస్తే జాతీయ బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి బీజేపీ తరపున బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఇంకా బీసీ సామాజిక వర్గంలో అన్ని అర్హతలు, రాజకీయ అనుభవము, పరిపాలనా అనుభవము, ఇప్పుడు గెలిస్తే 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవము, పార్టీలో నంబర్ 2, ప్రభుత్వంలో నంబర్ 2, పార్టీ నిర్వహించటంలోనూ ప్రభుత్వం నిర్వహించటంలోనూ శాసనసభ కార్యకలాపాలు నిర్వహించడంలో దిట్ట అయిన ఈటెల రాజేందరే ముఖ్యమంత్రి అభ్యర్థి. పైగా దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఆ పదవి ఆయనకి ఇచ్చారు. ఎవరైతే ఎన్నికల కమిటీ నిర్వహణ చైర్మన్గా ఉంటారో, ఇది కూడా మనం రాష్ట్రంలో ఇచ్చిన పదవి కాదు, జాతీయ పార్టీ ఈ పదవి ఇచ్చింది. ఆ పదవిలో ఉన్నవారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఆనాడు 2013లో కూడా ప్రధానమంత్రి మోదీ అప్పట్లో 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయనకి రాజ్నాథ్ సింగ్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాతీయ కార్యవర్గం ఒక తీర్మానం చేసి ప్రధానమంత్రి మోదీని జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమించారు. ఆయన పేరు ఎక్కడా ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పలా, పరోక్షంగా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ జాతీయ స్థాయిలో నియమించి ప్రధానమంత్రి పదవి కట్టబెట్టారు. 29 రాష్ట్రాలున్నా ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ అనే పోస్టే లేదు. అంటే ఈటెల రాజేందరే తెలంగాణలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటుతున్నా ఒక్క సంవత్సరం కూడా రాష్ట్ర జనాభాలో 60% ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి అవకాశం లభించల. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఒక్కసారి ఎస్సీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఎప్పుడూ రెడ్డి సామాజిక వర్గము, వెలమ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గమే ముఖ్యమంత్రులా? జనాభాలో 60%, 113 కులాలున్న మాకు మేము ఎప్పుడు పల్లకీలు మొయ్యటమేనా, పల్లకీలో కూర్చునే అవకాశం రాదా అని ఈనాడు యువత తెలంగాణ రాష్ట్రంలో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండే యువత వాళ్ళ ఓట్లు 1,20,00,000 ఉన్నాయి. దాదాపు 40% పైన ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ఎన్నికల్లో కీలకము ఈ 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళ ఓటర్లే. వీళ్ళందరూ నిరుద్యోగ యువత. కేసీఆర్ నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని మోసం చేశాడు, ఇవ్వలేదు. ఆగ్రహావేశాలతో ఉన్నారు. 2,90,000 ఉద్యోగాలుంటే 90,000 ప్రకటించి అవి కూడా తెలంగాణ సర్వీస్ కమిషన్లో అవినీతి, అక్రమాలు, పేపర్ లీకులు, గ్రూప్ 1 పరీక్ష అయితే 2 సార్లు పెట్టి 2 సార్లు రద్దు చేయటం, అసమర్థ సర్వీస్ కమిషన్ని, అవినీతి సర్వీస్ కమిషన్ని దాన్ని ప్రక్షాళన చేయకుండా యువతని కన్నీరు పెట్టిస్తున్నాడని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత తెలంగాణ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్నారు. ఈ 30 లక్షల మంది ఎవ్వరూ కూడా ఈ కారు పార్టీని ఆదరించే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఉండే తల్లిదండ్రులు కూడా కుమారుడు కుమార్తె యొక్క దీన అవస్థను చూసి వాళ్ళు పరీక్షలు రాయటం, రద్దు చేయటం, ఉద్యోగాలున్నా నింపకపోవటం, ఇవన్నీ చూసి తల్లిదండ్రులు ఆ విధంగా 1 కోటి మంది కారు పార్టీకి, బీఆర్ఎస్కి వ్యతిరేకిస్తున్నారు. ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది తెలుగు ప్రజలకి. గత 60 సంవత్సరాల రాజకీయ చరిత్రను మనం పరిశీలిస్తే అది తెలుగుదేశం అయినా కాంగ్రెస్ పార్టీ అయినా 2 టర్ములు దాటి 10 సంవత్సరాలు దాటి ఎవరికి అధికారం కట్టబెట్టలేదు. 2 సార్లు అవగానే ఇంకా చాలు మీ యొక్క పాలన, మేము మారుస్తామని పార్టీని మార్చారు. కాంగ్రెస్ అయినా 10 ఏళ్లే, టీడీపీ అయినా 10 ఏళ్లే, 2 టర్ములు అవగానే పార్టీని మార్చారు. అందువల్ల ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కనుక బీఆర్ఎస్కి హ్యాట్రిక్ 3వసారి అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు. కేసీఆర్ ఆయనకి సమాచారం
నిఘా వర్గాల ద్వారా సర్వేల ద్వారా తెలిసింది. ఎన్నడూ కూడా కేసీఆర్ నోట ఓటమనే పదం రాదు. ఈ సభల్లో మాట్లాడుతున్నాడు, మీరు నన్ను కానీ నా పార్టీ బీఆర్ఎస్ను ఓడిస్తే నాకేం పర్వాలేదు, నేను రెస్ట్ తీసుకుంటా, ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటా, నష్టపోయేది మీరే, ప్రజలే నష్టపోతారు, ఓటర్లు నష్టపోతారు, కనుక మీరు ఆనందంగా ఉండాలంటే మమ్మల్ని గెలిపించండి, నాకు పోయేది ఏం లేదని ఓటమి గురించి మొట్టమొదటిసారి తన జీవితంలో ప్రస్తావించడం ఇదే. అందువల్ల ఆయనకి ఎక్కడో అనుమానం, మనం మూడోసారి గెలవేమో అని అనుమానం వచ్చింది. నిఘా వర్గాలు సర్వేల సమాచారం ప్రకారం మూడోసారి గెలవటం కష్టమనే సమాచారం ఉన్న దృష్ట్యా ఆ ఓటమి అనే పదము కేసీఆర్ నోట వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా బీసీ కార్డు, బీసీలందరూ ముఖ్యంగా యువత ఐక్యంగా 113 కులాలందరూ ఐక్యతతో బడుగు బలహీన వర్గాల యొక్క ఐక్యత వర్ధిల్లాలి, బడుగులకు రాజ్యాధికారం లభించాలనే ఒక నిశ్శబ్ద వేవ్, సైలెంట్ వేవ్, నిశ్శబ్ద తరంగం చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ ఉంది. బయటికి ఎక్కడా తెలవటం లేదు. కుల సంఘాల నాయకులు, మేధావులు, విజ్ఞులు, విద్యాధికులు వీళ్ళందరూ కూడా తమ వంతు కృషి, బీసీలను చైతన్యపరిచి బీసీలకు రాజ్యాధికారం కావాలి. ఇంకా కొంతమంది అయితే మరొక నినాదం ఇచ్చారు, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదయ్యా, బ్రిలియంట్ క్లాసెస్, మనము మన బ్రిలియంట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వరు వీళ్ళు పదవి, ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవా, 0.5% 1% ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రులు అవటం ఏంటి, 5% జనాభా ఉన్నవారు ఈ రాష్ట్రాన్ని దాదాపు 40 ఏళ్ళు పరిపాలించడం ఏంటి, మనము జాగృతులు అవ్వాలి, మన వాళ్ళందరినీ కూడా సంఘటితపరిచి జాగృతపరిచి బీసీ నినాదం వర్ధిల్లాలని చెప్పి నిశ్శబ్దంగా ఈ బీసీ వర్గాలన్నీ కూడా సంఘటితం అవటం వల్ల అది భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశంగా, ఈటల రాజేందరే ముఖ్యమంత్రి అని భారతీయ జనతా పార్టీ చెప్పకనే చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈటల రాజేందర్ సమర్థుడు, పరిపాలనా దక్షుడు, సుదీర్ఘకాలంగా గత 24 సంవత్సరాలుగా రాజకీయంలో తలపండి పిలిస్తే పలికే మనిషిగా, జనసామాన్యుడిగా నేటికి సామాన్య జీవితం గడుపుతూ ఎటువంటి అహంభావం లేకుండా అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను, సమస్యలు పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, ఈ రాష్ట్రానికి దిశ దశ నిర్దేశించగలిగిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించి కమలానికి డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే విధంగా ఒక్క ఛాన్స్ ఇవ్వటము ద్వారా భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలనే లక్ష్యంతో సాగుతూ మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి పరాభవం, చలమల కృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరితే ఆయనకి విజయం ఆయన పక్షాన ఉండే విధంగా ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత కేడరే వ్యతిరేకిస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆయనకు ప్రజా వ్యతిరేకత, సొంత పార్టీలో వ్యతిరేకత ఉండటం వల్ల ఆయన గెలుపు కూడా అంత సునాయాసంగా జరగదు, కష్టతరమని భావిస్తున్న తరుణంలో సానుభూతి పవనాలు చలమల కృష్ణారెడ్డికి బాగా కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.